సమాన పనికి సమాన వేతనం పొందడం ప్రతి కార్మికుడి యొక్క హక్కు అని సీనియర్ సివిల్ జడ్జ్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎస్పీడీ వెన్నెల అన్నారు. బుధవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు సమాన పనికి సమాన వేతనం పొందే విధంగా, వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తగిన న్యాయం చేస్తుందన్నారు. కార్మికులు, శ్రామికులు, కర్షకులు ఎవరికి ఎలాంటి ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చన్నారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. జనరల్గా అందరికీ కార్మికులు అంటే కొంచెం చులకన భావం ఉంటుంది. కానీ సొసైటీని అంటే మన నగరాన్ని తీర్చిదిద్దడంలో కార్మికుల పాత్ర ఎంతైనా ఉంటుంది. ఈరోజు కార్మికులు అనే వాళ్ళు లేకపోతే ఎవరికి ఒక రోజు గడిచే పరిస్థితి కాదు. సో ఇక్కడ హీరోస్ ఎవరు అంటే మీరే. యు ఆర్ ద హీరోస్ ఆఫ్ ద సొసైటీ అండ్ అవర్ ఫ్యామిలీస్. ఈరోజే కానీ మీ అందరికీ మీకున్న హక్కులు ఏమిటి అన్నది చాలామందికి తెలియదు. అసలు ఈ కార్మికుల దినోత్సవం ఎందుకు వచ్చింది అంటే మీకు చెప్పాను కదా, కార్మికులు అంటే చాలామందికి చులకన బాగుంటుంది. కానీ కార్మికులు అంటే మీరు కూడా మనుషులే కదా, మాలాగా కదా. మిమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి మీకు హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్మికుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మీకు ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలన్నీ చెప్పేస్తే మాకే గుర్తుండవు. మన అవసరానికే కదా చట్టాలు ఉన్నాయి కదా. చట్టాలు రుజువు చేశారు. మనకు వచ్చే సమస్యలకి ఎలా తీర్చుకోవాలి, ఎలా న్యాయం మనకి పొందాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాలు. మీకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు మినిమం వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్. మినిమం వేజెస్ యాక్ట్ అంటే పనికి తగిన వేతనం. రోజుకో 10 గంటలు పని చేయించుకుంటారు. ఒక 100 రూపాయలు ఇస్తే సరిపోతుందా మనకి? అది న్యాయమేనా? ఎవరు అడగాలి? ఎవరు అడుగుతారు? ఎక్కడ చెప్తుంది కదా. మనం నోట్ తెరిచి అడగలేము. పెద్దవాళ్ళు ఏమడిగితే ఏమంటారు అన్న భయం, అవునా కదా. చాలా మందికి ఎదురయ్యే సమస్య అయితే మనకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ఎంత వయసు వాళ్ళని మనం పనిలో పెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తుంటే చిన్న చిన్న హోటల్స్లో 10 సంవత్సరాల పిల్లలు కూడా పనిచేస్తున్నారు. చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపల పిల్లల్ని మన పనిలో పెట్టుకోకూడదు. వారికి ఎంత అవసరం ఉన్నా కూడా వాళ్ళని పనిలో పెట్టుకోకపోవడం మంచిది.